సార్ మనం పోయిన నెల 14వ తారీఖు నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా 175కి 170 మేమే కొడతాం అంటున్న జగన్ గారికి దిమ్మ తిరిగేలాగా మన పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దాదాపు 70,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచా ఉన్నారు కదా. ఈ సిచ్యువేషన్లో ఈ పిఠాపురంకి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చెప్పింది చేస్తాడు, చేసిందే చెప్పగలడు. అది పవన్ కళ్యాణ్ యొక్క స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా సరే దానికో లెక్క ఉంటుంది, ఆయన చెప్పినట్టు ఒక తెక్క ఉంటుంది. ఖచ్చితంగా ఆయన చెప్పాడు పాతాళలోకాన్ని తొక్కేస్తాను జగన్ నిన్నని, అదే కాన్సెప్ట్ మీద వెళ్ళారు. అదే విధంగా అతన్ని పాతాళలోకానికి ఇవాళ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. లాస్ట్ టైం జగన్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు చాలా విధాలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అయితే దెబ్బ కొట్టాలని చెప్పేసి డిప్యూటీ సీఎం గీతా గారికి ఇస్తానని అన్నారు కదా. ఎంతవరకు ఆ మాట ఆవిడ పైన నెగ్గిందంటారా, లేకపోతే జనాలు తిప్పి కొట్టారంటారా? జనాలు తిప్పి కొట్టారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ అత్యధిక మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పిఠాపురం ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఆ విధంగానే కూడా ఆ పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని ఇంకా మెజార్టీ రావాలని అనుకున్నాం, కానీ ఇంకా తక్కువ మెజార్టీ అని మా దృష్టిలో అయితేనే 70,000 పైన అంటే మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏమో 1,00,000 అనుకున్నాం, కానీ ఏంటంటే ఇంతవరకు ప్రజలు తృప్తి పరిచారు మమ్మల్ని. సార్, ఆంధ్ర రాష్ట్రంలోన చాలా ప్రాంతాలు ఉండగా మీ పిఠాపురాన్ని ఎంచుకోదగ్గ కారణం ఏంటంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు? పిఠాపురం ప్రజలంటే ఇక్కడ దత్తాత్రేయుడు, పురోహితిగాదేవి, తర్వాత శివాలయం అంటే మాకు రెండో కాశీతో సమానం అండి. కాబట్టి ఈ పిఠాపురం ప్రజలు ఏదైనా సరే ఒక మాట ఇచ్చారు అంటే, అన్నా నువ్వు రా, నిన్ను మేము నెగ్గించి పంపిస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా కొత్త వాళ్ళు అవనివ్వండి, పాత వాళ్ళు అవనివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కడెక్కడో ఇతర దేశాల నుంచి వచ్చి మీకు మేమున్నామన్నా అని చెప్పేసి అతని ఫలితాన్ని ఏ విధంగా ఆశించారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి మించి వాళ్ళందరూ కష్టార్జితాన్ని ఇక్కడ దారపోసి అతనికి తగిన మెజార్టీ ఇచ్చారని అనుకుంటున్నాను. మేము కూడా ఇందాక వచ్చేటప్పుడు చాలా మంది చూసామన్నమాట. రోడ్ల పైన ఎక్కడి నుండి వస్తున్నారు బ్రదర్ అంటే, మేము తమిళనాడు నుండి వస్తున్నాం లేదా కర్ణాటక నుండి వస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా. ఏమీ పవర్ లేని పవన్ కళ్యాణ్ గారు అంటే, ఎటువంటి పవర్ లేని పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి అయితే హెల్ప్ చేయడం జరిగింది. అలాంటి ఒక వ్యక్తి పవర్లో ఉంటే ఇంకెంత చేస్తాడని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటున్నారు అన్నమాట. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పవర్లో వస్తున్నాడు. రేపు పొద్దున కొన్నిదల పవన్ కళ్యాణ్ నేను అనే ఒక మాట వినడానికి చాలా గుండెలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేమైతే ఇంకా అంతకన్నా ఎక్కువగా ఆనందంలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ అని ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజు పిఠాపురం నియోజకవర్గం ఎక్కడికో ఉన్నది. ఆల్రెడీ ఇవాళ భారతదేశంలోనే ఎక్కడో ఉంది పిఠాపురం నియోజకవర్గం. ప్రపంచ దేశాల్లో కూడా ఒక స్థానానికి తీసుకెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేస్తారో, ఎంతవరకు చేస్తారన్నది పిఠాపురం ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ విధమైన మెజార్టీ ఇచ్చారో. ఎక్కడి నుంచే కాదు, ఎందుకంటే ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ శక్తికి మించి ఇక్కడ క్యాన్వాసింగ్ చేశారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా మా పిఠాపురం ప్రజల తరపున, మా పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆల్రెడీ ఒక మాట నిన్న మాకైతే డిక్లరేషన్ రావడం జరిగింది. శర్వానంద్ గారు ఈ పిఠాపురంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, ఇక్కడ మేము ఒక ఫ్రీ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నామని మొదట్లోనే ఆయన గెలుస్తున్నాడు అన్న ఒక మాట కూడా తెలియకముందే ఆయన మాట ఇచ్చినాడు. ఇక ముందు ఈ పిఠాపురం ఒక నేమ్ ఎక్కడి దాకా వెళ్తుందంటారు? పిఠాపురం నేమినది ప్రతి ఒక్కరికి కూడా తెలుసున్నదే. ఎందుకంటే భారతదేశంలో ఏ స్థానంలో నిలబడలేని నియోజకవర్గాల మీద ప్రప్రథమంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అత్యధిక అంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దానికన్నా ఎక్కువగానే చేస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం. మరి వంగ గీత గారు అయితే లాస్ట్ టైము మాట్లాడిన ఒక మాటను మనం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే నా పిఠాపురం ప్రజల నుంచి నన్ను దూరం చేస్తూ ఉన్నారు, ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే నా శివయాత్ర ఇక్కడ నుండి మొదలవుతుందని అంటూ ఉన్నారు కదా. అది వాస్తవం అవుతుంది అంటారా, లేకపోతే వాళ్ళు ఓట్ల కోసం మాట్లాడతారా? అది ఎందుకంటే మీ అందరికీ కూడా ప్రతి మీడియా మిత్రులందరికీ తెలుసు గీత గారు ఏం చేశారు, ఏం చేయలేదు అన్నది అందరికీ తెలుసండి. ఇక్కడ ఏంటంటే పిఠాపురం ప్రజలు ఆమెను చాలా అభిమానంగానే చూశారు. అంతకన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆమెను ఇవాళ గెలిపించారు.
ఆవిడికి పిఠాపురం నుంచి ఇది ఇది అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిఠాపురం ప్రజలు ఆ, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆమెను ఆ విధంగానే ఇచ్చేశారు. కానీ పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం గీత గారు పోటీ కాదు. అది వాస్తవం. ఇందులో అయితే మాత్రం తిరిగి లేదండి. రాబోయే కాలాల్లో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎటువంటి అభివృద్ధి ఈ ప్రాంతానికి జరుగుతుందంటారు అసలు? అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పలానాది చేస్తానంటే ఆయన చేసి చూపిస్తారు. ప్రతి ఒక్కటే కూడా ఆయన దృష్టిలో ఉంది. ఏ ప్రజలకి ఏం చేయాలి, ఈ కాన్స్టిట్యున్సీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అంతకన్నా ఎక్కువే ప్రజలు ఆశించిన దానికన్నా ఎక్కువే ఆయన చేస్తారనే మా ఆలోచన. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ నెగ్గడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి వర్మ గారు ఉన్నారు. వర్మ గారి చేతుల మీదుగా ఇక్కడ ఏదైనా ఒక కార్యం జరుగుతుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నుంచి జరుగుతుంది అంటారా? ఎందుకంటే ఈ విషయం ఎందుకంటే చాలా వాళ్ళ నోట్లలో మేము విన్నాం అనమాట. అందుకోసం క్లారిటీ కోసం అడుగుతున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వర్మ గారు ఎన్నుదన్నుగా ఉన్నారు. ఏం చేస్తారు అన్నది పవన్ కళ్యాణ్ నిర్ణయానికి మా యొక్క ప్రజలందరూ కూడా శిరసా వహిస్తారు తప్పించి ఇక్కడ ఏ యొక్క ఓటర్ యొక్క విధి విధానాలు ఉండవు. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే ఇక్కడ అదే జరుగుద్ది. ప్రతి కార్యకర్త కూడా ఆయన ఫాలో అవుతారు. వర్మ గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఏదైనా సరే శిరసా వహించే పని చేస్తారు. ఇందులో అది థ్యాంక్ యూ సార్.